నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచంలో ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా తన సీక్రెట్ ట్రైన్నే యూజ్ చేశాడు. అయితే ఈ ట్రైన్ ఏదో ఆషమాష ట్రైన్ కాదు. దీన్ని మూవింగ్ 5-స్టార్ హోటల్, లగ్జరీ బంకర్ అండ్ మూవింగ్ ఫోర్ట్రెస్ అంటే నడిచే కోట అని పిలుస్తారు. జనరల్గా ఇతను ట్రావెలింగ్ చేయడు, కానీ చేస్తే గనక అతనికి అన్ని ఫెసిలిటీస్ కావాలి అండ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అఫీషియల్గా ఈ ట్రైన్ని టియాంగ్ హో అంటారు. ప్రపంచం మాత్రం దీన్ని మూవింగ్ ఫోర్ట్రెస్ అని పిలుస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ట్రైన్ గురించి తెలిసిన వాళ్ళు దీన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రావెల్ చేసే ఎయిర్ ఫోర్స్ 1 ప్లేన్తో కంపేర్ చేస్తారు. అయితే ఈ రోజుల్లో కూడా కిమ్ జాంగ్ ఉన్ ట్రైన్లోనే ఎందుకు ట్రావెల్ చేస్తాడు? విమానాల్లో ఎందుకు ట్రావెల్ చేయడు? ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేసేంతగా ఇందులో అంత స్పెషాలిటీ ఏముంది? అండ్ ఇతను ఎప్పుడు కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఎందుకు ఉంటాడు? ఇతనికి ఏదైనా జరిగితే నార్త్ కొరియాకి నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరవుతారు? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కిమ్ మామ నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కేవలం కొన్ని దేశాలకు మాత్రమే ట్రావెల్ చేశాడు. వాటిలో ఎక్కువగా చైనా అండ్ రష్యాలే ఉన్నాయి. ఇతను లాస్ట్ 15 ఇయర్స్లో జస్ట్ 11 ఇంటర్నేషనల్ టూర్స్ మాత్రమే చేశాడు. అండ్ దాదాపు ఆ అన్ని టూర్స్ని ట్రైన్లోనే చేశాడు. కిమ్ మామ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రాక్స్కి చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళను అరెస్ట్ చేసి బొక్కలో వేస్తారు. అయితే ఈయన ట్రావెల్ చేసే ట్రైన్ని ఎప్పుడూ 2 ట్రైన్లు ఎస్కార్ట్ చేస్తూ ఉంటాయి. ఒకటి ముందు ఉంటుంది, ఇంకోటి వెనకాల ఉంటుంది. ముందున్న ట్రైన్ దారిలో జరిగే ప్రమాదాలని, అటాక్లను ముందే పసిగడుతుంది. సపోజ్ ట్రైన్ పైన ఏదైనా ఎక్స్ప్లోజన్ జరిగినా, ట్రాక్స్ చుట్టుపక్కల ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీ జరిగినా వాటిని ముందే ఫేస్ చేసేది ఇది. ఇందులో కేవలం కమాండోస్ మాత్రమే ఉంటారు. వీళ్ళు ప్రతి చిన్నదాన్ని కేర్ఫుల్గా పరిశీలిస్తారు. ఏ మాత్రం తేడాగా అనిపించినా వాళ్ళను అక్కడికక్కడే షూట్ చేస్తారు. రెండో ట్రైన్ కిమ్ మామ ట్రైన్కి వెనకాల ఉంటుంది. ఈ ట్రైన్ ఆర్మీ కమాండోస్ అండ్ వెపన్స్తో నిండి ఉంటుంది. వీళ్ళ పని ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కిమ్ మామకి ఏమీ జరగకూడదు. అతని పైన ఈగ కూడా వాలకుండా చూసుకోవాలి. కేవలం ఇంతే కాదు, ఈ కాన్వాయ్లో భాగంగా ఆకాశంలో ఒక హెలికాప్టర్ కూడా కిమ్ ట్రైన్ని నార్త్ కొరియా బార్డర్ వరకు ఫాలో అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ ఫోర్స్ తక్కువ పడితే కిమ్ మామ ట్రైన్కి దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్లో కార్గో ప్లేన్, వెపన్స్ అండ్ కమాండోస్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. వీళ్ళందరి లక్ష్యం ఒకటి, ప్రపంచం అల్లకల్లోలమైనా సరే తమ లీడర్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి. ఇక ఈ ట్రైన్ స్పెషాలిటీ విషయానికి వస్తే దీని విండోస్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్తో తయారు చేయబడ్డాయి. ఈ ట్రైన్ రూఫ్ అండ్ బేస్ రీఇన్ఫోర్స్ స్టీల్తో తయారు చేయబడ్డాయి. అందుకే సడన్గా ఏదైనా ఎక్స్ప్లోజన్ జరిగినా కూడా కంపార్ట్మెంట్లకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లోని వేరియస్ కంపార్ట్మెంట్లలో అనేక రకాల వెపన్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. వీటిలో యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది ఆకాశం నుంచి ఏదైనా అటాక్ జరిగితే ట్రైన్కి ఏమీ కాకుండా దాన్ని గాల్లోనే డిస్ట్రాయ్ చేస్తుంది. వీటితో పాటు ట్రైన్కి ఇరువైపులా యాంటీ ట్యాంక్ మిసైల్స్ అండ్ మెషిన్ గన్స్ ఇన్స్టాల్ చేశారు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే రిటాలియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ వరస్ట్ కేస్ సినారియోలో ఇవేమీ పనిచేయకపోతే మరి అప్పుడేంటి పరిస్థితి బ్రో అని మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నాను. వర్స్ట్ కేస్ సినారియోలో ఇవేమీ పనిచేయకపోయినా కిమ్ మామకు ఏమీ కాదు. అది ఎలాగంటే ఈ ట్రైన్లోని ఒక కంపార్ట్మెంట్లో చిన్న సైజు హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కిమ్ మామ ఈ హెలికాప్టర్ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అయితే ఈ ట్రైన్లో ఇన్స్టాల్ చేసిన అడ్వాన్స్ సెక్యూరిటీ సిస్టమ్ వల్ల కిమ్ మామ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. కానీ వీటన్నిటిని ట్రైన్లో ఇన్స్టాల్ చేయడం వల్ల ట్రైన్ యొక్క వెయిట్ బాగా పెరిగిపోతుంది. అందుకే ఈ ట్రైన్ స్పీడ్ ఎంతో తెలుసా? కేవలం గంటకి 60 కిలోమీటర్లు మాత్రమే. కొన్నిసార్లు అయితే దానికంటే స్లోగా వెళ్తుంది. దీనికి మరో రీజన్, నార్త్ కొరియా రైల్వే సిస్టమ్ అంత డెవలప్ కాలేదు. వాళ్ళు ఓల్డ్ రైల్వే ట్రాక్స్ని ఇంకా వాడుతున్నారు. మన కిమ్ మామ ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఒక స్టేషన్ నుంచి క్రాస్ అవుతుందంటే ఆ స్టేషన్లో లైట్స్ మొత్తం ఆఫ్ అయిపోవాలి, చిమ్మ చీకటిగా మారాలి. అంతేకాదు మామ ట్రావెల్ చేస్తున్నప్పుడు పక్క ట్రాక్ పైన కూడా ఎటువంటి ట్రైన్స్ రాకుండా ఆ ట్రాక్కి పవర్ సప్లైని కట్ చేసేస్తారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ దేశంలో కిమ్ మామ ట్రావెల్ చేయడానికే స్పెషల్గా 20 రైల్వే స్టేషన్లు నిర్మించారు. అయితే ఈ ట్రైన్ ఎంత స్లోగా పోతుందంటే డెస్టినేషన్ చేరుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.
ఒకసారి సెప్టెంబర్ 2023లో ఇతను పుతిన్ని కలవడానికి రష్యా వెళ్లేందుకు దాదాపు 10 రోజుల సమయం పట్టింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కిమ్ మామ రష్యా ట్రావెల్ చేసినప్పుడు నార్త్ కొరియా అండ్ రష్యా బార్డర్లో ట్రైన్ని ఆపి వాటి వీల్స్ని చేంజ్ చేస్తారు. ఎందుకంటే నార్త్ కొరియాతో పోలిస్తే రష్యా రైల్వే ట్రాక్స్ వెడల్పుగా అండ్ మోడర్న్గా ఉంటాయి. ఇక ఈ ట్రైన్ ఇంటీరియర్ విషయానికి వస్తే లోపల సుప్రీం లీడర్కి కావలసిన అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇతని ఇల్లు అండ్ ఆఫీస్ ఎలా అయితే ఉంటుందో ట్రైన్ లోపల కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈ ట్రైన్లో అతనికి పర్సనల్ ఆఫీస్తో పాటు ఫ్యాక్స్ మెషిన్ అండ్ శాటిలైట్ ఫోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంతేకాదు ఈ ట్రైన్లో రిసెప్షన్ రూమ్, మీటింగ్ రూమ్, లగ్జరీ సూట్తో పాటు ట్రైన్ ఇంటీరియర్ మొత్తం వుడెన్ ఫ్లోర్తో తయారు చేశారు. ఇక ఈ ట్రైన్లో స్పెషల్ అట్రాక్షన్ అందులో ఉన్న రెస్టారెంట్ అని చెప్పవచ్చు. ఇందులో కిమ్ మామ కోరిన వంటల్ని ప్రిపేర్ చేస్తారు. ఇందులో ఫ్రెంచ్, కొరియన్, చైనీస్ అండ్ జపనీస్ డిషెస్ ఎక్కువగా తయారు చేస్తారు. ఇతనికి కేవలం వంటలు వండేందుకే 50కి పైగా సిబ్బంది ఉంటారు. ఈ జర్నీలో కిమ్ మామకి బోర్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ ట్రైన్లో లేడీ కండక్టర్స్ వేషంలో సింగర్స్ అండ్ డాన్సర్ ఉంటారు. మామ గురించి మీకు తెలిసిందే కదా, అందమైన అమ్మాయిల్ని పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టుకుంటాడు. కిమ్ మామ దారి మధ్యలో లేదా డెస్టినేషన్ వచ్చాక ట్రైన్ నుంచి డైరెక్ట్గా తన పర్సనల్ కార్ మెర్సిడీస్ లిమోజిన్లోనే దిగుతాడు. అది కూడా తనతో పాటు ట్రైన్లోనే ఉంటుంది. దీన్ని ట్రైన్ నుంచి అన్లోడ్ చేసి ప్రెసిడెంట్ ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ భారీ సెక్యూరిటీతో వెళ్తాడు. ఇప్పుడు ఇదంతా విన్నాక కిమ్ జాంగ్ ఉన్ ఓన్లీ ట్రైన్లోనే ఎందుకు ట్రావెల్ చేస్తాడు అని మీకు డౌట్ రావచ్చు. నిజం చెప్పాలంటే కిమ్ కుటుంబం ట్రైన్లో ట్రావెల్ చేయడం అనేది ఒక అలవాటు మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న వాళ్ళ సాంప్రదాయం అండ్ సెక్యూరిటీ కోసం కూడా. అలాగే వాళ్ళ కుటుంబం ఫాలో అవుతున్న ఈ ట్రెడిషన్ని కంటిన్యూ చేయడానికి ఇప్పటికీ కిమ్ మామ ట్రైన్నే యూజ్ చేస్తున్నాడు. కిమ్ జాంగ్ ఉన్ తాత అండ్ తండ్రి అఫీషియల్ ట్రిప్స్ కోసం ట్రైన్నే యూజ్ చేసేవారు. ప్యాంగ్యాంగ్లోని కుమ్సువాన్ ప్లేస్లో కిమ్ టు సంగ్ అండ్ కిమ్ జాంగ్ ఇల్ డెడ్ బాడీలను ప్రిజర్వ్ చేశారు. అదేంటి బ్రో, ప్రిజర్వ్ అంటున్నావు, వాళ్ళను కాల్ చేయడం, పూజ చేయడం చేయలేదా అంటే చెయ్యలేదు. ఎందుకంటే అలా ఉంచితే వాళ్ళు ఇంకా వీళ్ళతోనే ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుందంట. అలాగే తమ కుటుంబమే దేశాన్ని నడిపిస్తుందనే స్ట్రాంగ్ మెసేజ్ ప్రజల్లో ఎప్పుడు ఉండాలని వాళ్ళు బాడీస్ని అలాగే ప్రిజర్వ్ చేశారు. అంతేకాదు వీళ్ళ బాడీస్ పక్కన వీళ్ళు ట్రావెల్ చేసిన ట్రైన్ మోడల్స్ని కూడా ఉంచారు. అండ్ వీళ్ళ ఫొటోస్ ఎక్కువగా ట్రైన్లతోనే కనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వీళ్ళు ట్రైన్లో ఏ ప్లేస్కి తిరిగారో వాటిని హైలైట్ చేస్తూ ఒక మ్యాప్ని కూడా క్రియేట్ చేశారు. కొంతమంది ప్రకారం ఈ కిమ్ జాంగ్ ఇల్కి ప్లేన్ జర్నీ అంటే చాలా భయం. అందుకే ఆ భయం నుంచి తప్పించుకోవడానికి ఈయన ట్రైన్ మార్గాన్ని ఎంచుకున్నాడు అంటారు. 2001లో కిమ్ జాంగ్ ఇల్ నార్త్ కొరియా నుంచి మాస్కో వరకు ట్రైన్ జర్నీ చేశాడు. నార్త్ కొరియా నుంచి మాస్కోకి దాదాపు 20,000 కిలోమీటర్లు ఉంటుంది. అతనికి ఆ డెస్టినేషన్ చేరడానికి 1 మంత్ సమయం పట్టింది. అయితే ఈ సీక్రెట్ ట్రైన్ గురించి అప్పటి వరకు ఎవరికీ తెలియదు. తర్వాత బయటకి ఎలా తెలిసింది అంటే ఒకసారి కిమ్ జాంగ్ ఇల్తో కాన్స్టాంటిన్ అనే రష్యన్ అఫీషియల్ కూడా ట్రావెల్ చేశాడు. ఆయన ఆ ట్రైన్లో పొందిన సర్వీస్ గురించి, ట్రైన్ ఫీచర్స్ గురించి తన జర్నీ మొత్తాన్ని వివరిస్తూ ఒక బుక్ని రాశాడు. ఈ బుక్ రాకముందు ఈ రాయల్ ట్రైన్ గురించి, అది లోపల ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ రష్యన్ ఆఫీసర్ ప్రకారం ట్రైన్లో తనకు లగ్జూరియస్ సర్వీస్ని అందించారు. తనకు లైవ్ లాబ్స్టర్ని సర్వ్ చేశారు అని మెన్షన్ చేశాడు. అంతేకాదు ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసిన స్పెషల్ వైన్స్ కూడా ఆ ట్రైన్లో ఉండేవని చెప్పాడు. ఈ విధంగా కిమ్ ఫ్యామిలీ ట్రైన్ జర్నీని ఒక ట్రెడిషన్గా మార్చుకొని అఫీషియల్ ట్రిప్స్ కోసం యూజ్ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. 2004లో కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ ట్రావెల్ చేస్తున్న ట్రైన్ టుంగ్ చుంగ్ స్టేషన్ దాటింది. ఆ స్టేషన్ చైనా నార్త్ కొరియా బార్డర్లో ఉంది. ఎప్పుడైతే ట్రైన్ ఈ స్టేషన్ దాటిందో అక్కడ ఒక భారీ పేలుడు జరిగింది. దాని గురించి ఆరా తీస్తే ఆయిల్ కార్గో ట్రైన్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఎక్స్ప్లోడ్ అయింది అని తెలిసింది. కానీ దాన్ని కిమ్ ఫ్యామిలీ నమ్మలేదు. ఎందుకంటే వీళ్ళకు ప్రాణభయం చాలా ఎక్కువ. అది ఖచ్చితంగా తమను చంపడానికి చేసిన అటాక్ అని వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారు. అప్పటి నుంచి కిమ్ ఫ్యామిలీ ట్రావెల్ చేసే ట్రైన్లో సెక్యూరిటీని మరింత పెంచేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 2019లో ఈ ట్రైన్ నార్త్ కొరియా దాటి రష్యాలో ఎంటర్ అయింది. రష్యాలో కూడా అక్కడి ఫోటోగ్రాఫర్లకు ఈ ట్రైన్ని ఫోటో తీయకూడదు అనే వార్నింగ్ని ఇచ్చారు. కేవలం అంతేకాదు, ఈ ట్రైన్ నార్త్ కొరియా నుంచి రష్యా వెళ్ళాలంటే సైబీరియా ప్రాంతాన్ని దాటాలి.
నార్మల్గా ఆ ఏరియాలో పాపులేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ ట్రైన్ని అక్కడి ప్రజలు చూడకూడదు అని ఈ ట్రైన్ ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న విలేజ్లో పవర్ని తీసేసేవారు. ఇక కిమ్ జాంగ్ ఉన్ శత్రువుల గురించి మనందరికీ తెలుసు. అది అమెరికా అండ్ అమెరికాలోని CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. కానీ కిమ్ మామకు అంతకన్నా ప్రమాదకరమైన శత్రువులు ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? నార్త్ కొరియా ప్రజలు. ఎస్, సొంత ప్రజలే కిమ్ జాంగ్ ఉన్కి బద్ద శత్రువులు. దానికి రీజన్ మీ అందరికీ తెలుసు. స్టార్టింగ్ నుంచే నార్త్ కొరియాలో చిన్న చిన్న మిస్టేక్స్కి, చిన్న చిన్న విషయాలకే కఠినమైన శిక్షలు ఉంటాయి. అక్కడి ప్రజలకు కిమ్ లాంటి హెయిర్ స్టైల్ లేకపోయినా, ఎవరి దగ్గరైనా బైబిల్ దొరికినా, ఎవరైనా రూల్స్ని అతిక్రమించినా వాళ్ళను హార్డ్ లేబర్ క్యాంప్లో పడేస్తారు. ఇప్పటికీ వేల మంది ప్రజలు ఈ క్యాంపుల్లో మగ్గుతున్నారు. ఇలాంటి అనేక కారణాల వల్ల అక్కడి ప్రజలకు ఈ కిమ్ జాంగ్ ఉన్ అంటే విపరీతమైన హేట్. అక్కడి ప్రజలు కేవలం ప్రాణభయంతోనే ఇతనికి సపోర్ట్ చేస్తూ ఉంటారు, రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు తప్ప ఇతనంటే అక్కడ ఎవ్వరికీ ఇష్టం లేదు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ దేశంలో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్లో ఇతనిపైన దాడి చేయాలి అనుకునే వారిని కన్ఫ్యూజ్ చేయడానికి కిమ్ తన ఒక బాడీ డబుల్ని యూజ్ చేస్తాడు. ఇక్కడ మీరు వీడియోలో చూడవచ్చు. కిమ్ మిసైల్ లాంచ్ సమయంలో తన బాడీ డబుల్తో డిస్కస్ చేస్తున్నాడు. ఇలా దేశంలో ఏదైనా పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు కిమ్ వెళ్లకుండా తన బాడీ డబుల్ని పంపిస్తాడు. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం కిమ్ జాంగ్ ఉన్ ట్రైన్లలో ట్రావెల్ చేయడానికి కేవలం ఫ్యామిలీ ట్రెడిషన్ మాత్రమే కాకుండా ఇంకో రీజన్ ఉంది. అదేంటంటే అతను తన ప్రజలకు నేను అమెరికన్ ప్రెసిడెంట్ లాగా లగ్జూరియస్ ఎయిర్ ఫోర్స్ 1 లాంటి హై సెక్యూరిటీ ప్లేన్లో ట్రావెల్ చేయను, నేను చాలా సింపుల్గా ట్రైన్లో ప్రజల మధ్య ఉంటాను అన్నట్టుగా చూపించుకోవడానికి ట్రైన్లో ట్రావెల్ చేస్తాడు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే నార్త్ కొరియా ప్రజలకి ఈ ట్రైన్ గురించి నేను మీకు చెబుతున్న విషయాలు ఏవీ తెలియదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నార్త్ కొరియాలో ఇంటర్నెట్ ఉండదు, సోషల్ మీడియా అసలే ఉండదు. అక్కడ కేవలం కొంతమంది టాప్ అఫీషియల్స్కి మాత్రమే ఇంటర్నెట్ యూజ్ చేసే పర్మిషన్ ఉంటుంది. నిజానికి ఈ కిమ్ జాంగ్ ఉన్ లావిష్ అండ్ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ని గడుపుతాడు. ఇది ఎలా చెప్తున్నాను అంటే ఒకసారి 2020లో తీసిన ఈ శాటిలైట్ ఇమేజెస్ని చూడండి. ఇతనికి అనేక ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని ఆనుకొని ప్రైవేట్ రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు మూవింగ్ ఫోర్ట్రెస్ని, అంటే కిమ్ మామ ట్రావెల్ చేసే ట్రైన్ని కూడా పక్కన పార్క్ చేశారు. ఈ విలాసవంతమైన రిసార్ట్లో అనేక విల్లాలు, ప్రైవేట్ బీచ్లు, షూటింగ్ రేంజ్లు, బాస్కెట్బాల్ కోర్ట్లు, యాచ్లను పార్క్ చేయడానికి కవర్డ్ గ్యారేజెస్ కూడా ఉన్నాయి. అయితే ఈ కిమ్ జాంగ్ ఉన్ ఇంత అన్సెక్యూర్డ్గా ఎందుకు ఉంటాడు అంటే దానికి రీజన్ ఉంది. నార్త్ కొరియాలో గత కొన్ని దశాబ్దాలుగా డిక్టేటర్షిప్ నడుస్తుంది. కిమ్ ఫ్యామిలీయే దేశం మొత్తాన్ని రూల్ చేస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే కిమ్ జాంగ్ ఉన్ ఈ పదవికి చివరి వారసుడు. ఇతని తర్వాత ఈ బాధ్యతల్ని స్వీకరించడానికి ఇతనికి కొడుకులు లేరు. అండ్ ఇప్పుడు తన స్థానం చాలా వీక్గా ఉందని కిమ్కి బాగా తెలుసు. అయితే ఈ నార్త్ కొరియా గవర్నమెంట్లో ఇతని తర్వాత పదవిని చేపట్టగలిగే చాలామంది ఇలైట్స్ ఉన్నారు. కానీ అప్పుడు ఈ పవర్ కిమ్ ఫ్యామిలీ చేతి నుంచి చేజారిపోతుంది. అయితే కిమ్కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె కిమ్ కంటే కూడా చాలా డేంజరస్. ఈమె గురించి వివరిస్తూ మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో చేశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాని లింక్ని కింద కామెంట్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అయితే కిమ్ తర్వాత ఈమెనే అధికారాన్ని తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ నార్త్ కొరియా మిలిటరీ ఎక్కువ రోజులు ఈమెను పవర్లో ఉండనివ్వదు అనేది కిమ్ భయం. మొత్తానికి కిమ్ జాంగ్ ఉన్ యూజ్ చేసే ట్రైన్ కేవలం జర్నీ కోసమే కాదు, అది ఒక పవర్, సెక్యూరిటీ అండ్ కంట్రోల్కి సింబల్. తన సేఫ్టీ కోసం, అలాగే తన ఫ్యామిలీ ట్రెడిషన్ని కొనసాగించడానికి ఈ మూవింగ్ ఫోర్ట్రెస్ని కిమ్ ఇప్పటికీ వాడుతున్నాడు. ఇతను బయట సింపుల్గా కనిపించినా లోపల మాత్రం అల్ట్రా లగ్జరీ లైఫ్ని గడుపుతున్నాడు. తనకు శత్రువులు ఎక్కువగా ఉన్నారనే భయం వల్ల ఎప్పుడూ కంట్రోల్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటాడు. మొత్తంగా ఇవి కిమ్ మామ ఉపయోగించే ట్రైన్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మీలో ఎంతమంది ఈ ట్రైన్ గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.